నేర్చుకోవడానికి వెళ్లిన పాప ఊపిరాడక చనిపోయిన ఘటన నెల్లూరులో జరిగింది. 9 ఏళ్ల మనస్విని తల్లిదండ్రులే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పంపారు. 10 నిమిషాల్లోనే వాళ్ల కూతురు అందరంత దూరం వెళ్లిపోయిందనే చేదు వార్త వారు వినాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రెడ్డి క్రీడా మైదానంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో మనస్విని అనే పాప ఈత నేర్చుకోవడానికి వచ్చి చనిపోయినటువంటి ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. ప్రస్తుతం మనం స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ స్విమ్మింగ్ పూల్ వద్దే మనస్విని అనే పాప తొలి రోజు అంటే నిన్న ఈత నేర్చుకునేందుకు ఇక్కడ శిక్షణ పొందేందుకు కూడా పాప జాయిన్ అవ్వడం జరిగింది. జరిగిన తొలి రోజే 10 నిమిషాలకే పాప చనిపోయినటువంటి వార్త యొక్క తల్లిదండ్రులు కూడా విని ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కోచ్లు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యంతోనే ఈ యొక్క పాప మృతి చెందిందని కూడా ఇటు తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరోపక్క ఈ యొక్క ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో 4 నుంచి 7 ఫీట్స్ వరకు ఈ యొక్క లోతు ఉంటుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అయితే కోచ్లు కూడా ఇటు పేరెంట్స్కి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో 4 ఫీట్స్ వరకే ఉంటుందని చెప్పడం, అదేవిధంగా పాపకి ఇటు కోచ్ నుంచి కూడా చనిపోయిన తర్వాత ఇక్కడికి తల్లిదండ్రులు వచ్చేసరికి పాపని హాస్పిటల్కి వెళ్ళామని చెప్పడం, ఇటువంటి విషయాలన్నిటిపైన కూడా ఈ యొక్క పాప చనిపోవడానికి ఇటు మృతి చెందడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యంతోనే చనిపోయారని చెప్పి కూడా ఇటు తల్లిదండ్రుల నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈత రానటువంటి వారు మొదటి రోజే రావడం, ఆ పాపకైతే ఇదిగో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి రింగ్ ఏదైతే ఉందో ఇలాంటి రింగ్ని నడుముకి చుట్టి అదేవిధంగా ఆ యొక్క ఈత రానటువంటి వారికి ఈత నేర్పించేందుకు ఇటువంటి దించాల్సి ఉంటుంది. అయితే ఇటువంటిది ఏది లేకుండానే పాపని నేరుగా దించడం వల్లే ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పి ఇటు తల్లిదండ్రుల నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కానీ తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మటుకు పాప ఆరోగ్యం బాగలేక పిడుసు కారణంగా పాప పడిపోయిందని చెప్పి అదేవిధంగా చనిపోయిందని చెప్పి అయితే వీరు ఆరోపిస్తున్నారు. అయితే వారి పాపకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పి కూడా వారి తల్లిదండ్రులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ బొట్టులో అదేవిధంగా వైట్ సున్నం ఏదైతే వేస్తుందో ఈ ప్రాంతంలోనే పాప వాంటింగ్ చేసుకొని మృతి చెందినటువంటి ఘటన ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో పాపని ఇక్కడే పండబెట్టడం, అదేవిధంగా పాపని బయటకు తీసుకొచ్చిన తర్వాత వాంటింగ్స్ కూడా ఇక్కడే చేసుకుందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఈ నెల్లూరు సంబంధించి క్రీడా మైదానం ఏదైతే ఉందో ఈ క్రీడా మైదానం స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ ఉన్నటువంటి కోచ్లు ప్రధానంగా 3 కోచ్ల నుంచి 4 కోచ్లు ఉండాల్సి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో పాపకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో ఒక కోచ్ మాత్రం ఉన్నారని, ఆ కోచ్ కూడా సరైన ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అదేవిధంగా మనం ఇందాక చూపించినటువంటి రింగు ఇవన్నీ లేకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం వల్లే పాప మృతి చెందిందని చెప్పి అయితే విధంగా పాపకి ఇటు కోచ్లు ఇటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి యొక్క ఆరోగ్య సమస్యలు ఇటు పిడుసు ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యలు అయితే కూడా మా పాపకి ఎలాంటి లేవని చెప్పి ఇటు తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడే పోలీసుల నుంచి కూడా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వల్లే ఈ యొక్క నిర్లక్ష్యంతోనే ఈ యొక్క పాప మృతి చెందిందని కూడా ఇటు పోలీసుల నుంచి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇటు మొత్తానికి కూడా ఇటు నెల్లూరు క్రీడా మైదానంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో 9 సంవత్సరాలు అభం శుభం తెలియనటువంటి పాప మృతి చెందడం అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ఇలాంటి ఘటన కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఇటు తల్లిదండ్రులు ఇటు పక్కన ఉన్నటువంటి వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, క్రీడా మైదానం స్విమ్మింగ్ పూల్ నుంచి.